తెలుగు కూడా చక్కగా వస్తలే ఈ మంది చూసి అరింజరా చూసిన వాళ్ళంగా ఉన్న కిరాక్ కట్ట పెట్టిన కళ్ళు దావి ఏమనుకుంటున్నావు అంటే ఒకటి నాకు మైండ్ అయితే ఒకటి జరిగింది. మా తమ్ముడు కూడా నేను రాఖీ కట్టలేను, నాకు ఎందుకు బాబీ ఏ గుర్తొస్తుంది. అదే నేను కట్టేదో ఫస్ట్ నువ్వే కట్ట బాగుండే కదా అనిపిస్తుంది నాకు. ఎందుకు నీ తమ్ముడికి నువ్వు కట్టాలి, నేను ఎందుకు కట్టాలి? అస్సలు కట్టాలి. మా తమ్ముడు కట్టవా? ఎందుకు నువ్వు లవ్ చేస్తలేవు కదా? ఫ్రెండే అక్క. అదే ట్విస్ట్. ఇప్పుడు నువ్వు ఎవరెవరికి ఫ్రెండ్ అనుకుంటున్నావు వీళ్ళలో? ఎక్కువ కానీ నాకైతే టిల్లు ఫ్రెండే. వాళ్ళ ముగ్గురికి నువ్వు రాఖీ కట్టాలి. లడ్డుకి తేజకి టిల్లుకా? ఎందుకంటే లడ్డు నిన్ననే చెప్పేసి నీకు నాకు సంబంధం లేదు. రాఖీ కట్టు. వాడు ఏం రియాక్షన్ ఇస్తాడు? అది నిన్న కూడా వాడికి జలస్ పుట్టడానికి చేయడం నేను ఏంటి ఇలా సాలే నిన్న రూమ్ లో దొరికింది మళ్ళీ జలస్ అంటుంది. వాడికి మంచి పోయడానికి సరే మొత్తానికి మట్టి అంతే చేసినావు ఓకే. కానీ నేను ఇప్పుడు ఏమంటున్నా, వాళ్ళ దగ్గరికి రాఖీ కట్టు. వాళ్ళ రియాక్షన్స్ కింద మనం చూద్దాం. నువ్వు కొడతావా జనకు రాఖీ? కడతావా? అన్ని రాఖీస్ కడితే ఎంత కమిషన్ వస్తుందో నాకైతే ఇవన్నీ రాఖీలు ఇప్పుడు నీకు పైసా పైసా దాసంగా పైసా మాసంగా ఎక్కడరా పైసలు ఎక్కడ పోయినావా రా కోతిగా కొడుకా? ఇదేంటి రాఖీ ఏంటి అర్థం కావట్లేదు. ఇద్దరికి కట్టా నువ్వు నేను ఫీల్ కాదు. ఎట్లా పెడతారబ్బా నాతో పడుకోవడం. తేజన్నా చేయి పట్టన్నా. నీకు సిగ్గు లేదన్నట్టు నాకే సిగ్గుంది. నాకు సంబంధం లేదు. ఇదిగో నాతో చేసింది ఇప్పుడు రాఖీ అన్నా అంట. రాధిక 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 ముందుక వెనక చెట్లు పెరు విన్నిస్తాయి వేరు సోకే మోహిత తిరు కట్టిన తర్వాత మాట్లాడు. రాఖీ కట్టిన తర్వాత బాయ్ బాయ్ పాటలోనే మర్చిపో. కట్టాలా? నువ్వు కళ్ళు చూసుకుని కట్టేస్తాను. బాబీ కట్టవే. ఒక పారు ముగ్గురు దేవదాసులు ఒక లైలా ముగ్గురు మజనూలు. గైస్ ఇదే నెరుపు కదా, ఇది నాకు అర్థం కాదు. నా కోసం తాగింది, నా కోసం కాలు పట్టుకున్నది, లవ్ చేస్తాను ఇప్పుడు అన్న ఉంటుంది. అది రావాలి. చీచి చీరను నీచి చీచి చీరను నీ చీర చీర చీ. మీ అన్న అడుగున్నాడు అజ్జు అన్న. బావేనా అది? ఈయనకి అజ్జు కడదా? ఏంటి? అజ్జు కడదా? అజ్జు బాగా అవుతాడే, చిన్నప్పటి నుంచి చూసాడు ఎలా కట్టాలి. ఏం చూసాడు చిన్నప్పటి నుంచి? బాగా కట్టాలి మేము. సో లాస్ట్ తీసేయాలి పట్టించుకుంటావా రాఖీ? ఈరోజు ఏంటి తెలుసు కదా, ఎంత మంచిగా ట్రై అయ్యింది చూడు. మా పెళ్లి రాసి నాకు తెలుగు కూడా చక్కగా వస్తలే ఈ మంది చూసి అరింజరా చూసిన వాళ్ళంగా ఉన్న కిరాక్ కట్ట పెట్టిన కళ్ళు దావి సరే కానీ నా తమ్ముళ్ళకి అన్నలకి ఎవరికైతే తమ్ముళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ హ్యాపీ రక్షాబంధన్. సో ఇప్పుడు మేము ఏమనుకుంటున్నాం అంటే ఒకటి నాకు మైండ్ అయితే ఒకటి జరిగింది. మా తమ్ముడు కూడా నేను రాఖీ కట్టలేను, నాకు ఎందుకు బాబీ ఏ గుర్తొస్తుంది. అదే నేను కట్టేదో ఫస్ట్ నువ్వే కట్ట బాగుండే కదా అనిపిస్తుంది నాకు. ఎందుకు నీ తమ్ముడికి నువ్వు కట్టాలి, నేను ఎందుకు కట్టాలి? అస్సలు కట్టాలి. మా తమ్ముడు కట్టవా? ఎందుకు నువ్వు లవ్ చేస్తలేవు కదా? ఫ్రెండే అక్క. అదే ట్విస్ట్. ఇప్పుడు నువ్వు ఎవరెవరికి ఫ్రెండ్ అనుకుంటున్నావు వీళ్ళలో? ఎక్కువ కానీ నాకైతే టిల్లు ఫ్రెండే. వాళ్ళ ముగ్గురికి నువ్వు రాఖీ కట్టాలి. లడ్డుకి తేజకి టిల్లుకా? ఎందుకంటే లడ్డు నిన్ననే చెప్పేసి నీకు నాకు సంబంధం లేదు. రాఖీ కట్టు. వాడు ఏం రియాక్షన్ ఇస్తాడు? అది నిన్న కూడా వాడికి జలస్ పుట్టడానికి చేయడం నేను ఏంటి ఇలా సాలే నిన్న రూమ్ లో దొరికింది మళ్ళీ జలస్ అంటుంది. వాడికి మంచి పోయడానికి సరే మొత్తానికి మట్టి అంతే చేసినావు ఓకే. కానీ నేను ఇప్పుడు ఏమంటున్నా, వాళ్ళ దగ్గరికి రాఖీ కట్టు. వాళ్ళ రియాక్షన్స్ కింద మనం చూద్దాం. నువ్వు కొడతావా జనకు రాఖీ? కడతావా? అందుకే రాఖీ కట్టు అంటుంది.
ఇవన్నీ రాకేష్ కడితే ఎంత కమిషన్ వస్తుందో నాకైతే షాప్ అయింది పైసా ఇవన్నీ రాకి ఇప్పుడు నీకు పైసా పైసా మాసంగా పైసా మాసంగా ఎన్ని ముగ్గురు కదా 3 రాకులు తీసుకో వాళ్ళ గట్టు వాళ్ళ రియాక్షన్స్ ఏందో చూడు. ఇవన్నీ నేను మా తమ్ముళ్ళందరికి కట్టేసి పైసలు తెగేస్తా. పైసలు ఏమైనా ఏమో తెలుసా పైసలు ఏడరా పైసలు ఏడరా కొత్త డైలాగ్ తెలిసారా తేజ అరుణ్ ఉన్నారు అది వెళ్తున్నారు ఎక్కడున్నారు అరుణ్ ఉన్నారు. పవి ఏం చేస్తున్నారు ఇద్దరికి గిఫ్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంట్రా ఒకటి ఫోన్ వాళ్ళు చూసుకొని ఉంటారు పిచ్చి కుక్కల మమ్మీ కొద్దింది లేకు లే కూర్చో లే కూర్చోరా పెంచుకునే కుక్క కాదు, పిచ్చి కుక్క అంటారు. రా గిఫ్టెడ్ రా పైసలు ఎక్కడ వేయవా రా కోతిరా కొడుకా ఇంకేమో సంతోషంగా ఉంటారు. ఇప్పుడు నేను నీకు రాఖీ కడితే నాకు ఏం గిఫ్ట్ ఇంకో చెప్పు. చెప్పు నాకేం గిఫ్ట్ ఇస్తావు చెప్పు నా తమ్ముడు అయితే కిడ్నీ అమ్మేసి నాకు ఐఫోన్ ప్రో మ్యాక్స్ ఇప్పిస్తున్నాడంట. నువ్వేం ఇప్పిస్తున్నావు? నాకు కాంటాక్ట్ పంపియ్యవే అన్న అయితే నేను రాఖీ కడతా నాకేం గిఫ్ట్ ఇస్తావు ఏం ఎందుకు మాట్లాడుతుంది? కడతావా? నీకు అంత దమ్ముందా? రెండు చేతులు నా దమ్ము గురించి మాట్లాడుతున్నావా కట్ చేసి. ఏయ్, ఏం రాఖీ ఏంది? ఏయ్, ఇదేంది రాఖీ ఏంది నాకు అర్థం అంటే కావట్లేదు. నువ్వు ఒక్కడికే కడితే వాడు ఫీల్ అవుతాడు కదా. ఇద్దరికి కడతా నువ్వు నేను ఫీల్ కాదు ఛీ, ఎట్లా కడతారబ్బా నాతో పడుకోవడం. తేజన్నా ఏయ్, చేయి పెట్టన్నా నీకు సిగ్గుంది అన్నట్టు నాకే సిగ్గుంది. నాకు సంబంధం లేదు కాదు, ఇదిగో నాతో kiss చేసిన కూతురు kiss చేసింది, ఇప్పుడు రాఖీ అన్నా అంట. రాధిక 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 ముందుక వెనక కాదు, ఇప్పటి నుంచి మీరిద్దరు నా పెళ్ళాం. ఏయ్, నాకంటే ఒక వాల్యూ ఉంది, నా వాల్యూ సరే నువ్వేం గిఫ్ట్ ఇవ్వాలి నేనే గిఫ్ట్ ఇస్తా కానీ చేయి పెట్టు అట్లా గిఫ్ట్ మస్తు ఇస్తాను. అమ్మ చేయి పట్టుకో ఏయ్, నేనేం పట్టుకుంటా బలవంతంగా నేను కట్టేయను నేను పట్టుకొని చెయ్యి కదా. పట్టుకో. ఏయ్. ఎందుకు చేయకంత ఆతృత సరే ఫస్ట్ నీ తమ్ముడికే కడతా చేయి పెట్టు మా తమ్ముని కట్టాలి. ఛీ, 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 ఎంత చెట్టిల్లు పెరు విన్నిస్తాయి వేరు సోకేమో హీరో తీరు కామెంట్ అన్నా నువ్వు చల్లితాను మాట్లాడొద్దన్నా నేను ఎందుకు నువ్వు నాకు ఎందుకు రాఖీ కడతావు? అన్నా నువ్వు చల్లితాను మాట్లాడొద్దన్నా మా తమ్ముడికి తమ్ముడు అన్న కాబట్టి బాగానే సిగ్గుండాలి. లేదన్నా నువ్వు నా అన్న కదా అందుకే బాగానే సిగ్గుండాలి, అంతగా ఆశ ఉండాలి. సరే రాఖీ కట్టిన తర్వాత మాట్లాడు రాఖీ కట్టిన తర్వాత ఛీ, బాయ్ బాయ్ పాటలోనే మర్చిపో. లడ్డు లడ్డు ఈ నా కొడుకుని వాటర్ పోసలేదు లేరా రక్షాబంధన్ పెట్టుకుని పందులక్క వండుకుంటున్నావా రా? ఈ రోజు రాఖీ పండగ లే 6:22 అవుతుంది. లే. ఏందక్క అసలు రక్షాబంధన్కి రాఖీ కడతా మాకు ఏం గిఫ్ట్ ఇస్తారు? అట్లా కట్టాలా? నువ్వు కళ్ళు మూసుకుని కట్టేస్తాను. బవి కట్టవే ఒక పారు ముగ్గురు దేవదాసులు ఒక లైలా ముగ్గురు మజనూలు మరి అది నేనే కడుతున్నారా పూక? చిన్నకనే కడుతుంది ఏం కాదు అరే అసలు లేదా లేచి కూర్చొని లే, మాట్లాడు. లే, లే, లే. సరే లే. మీకు ఇద్దరు పోయినప్పుడు వస్తాయి మీకు ఎన్ని ఆలోచన నేను రాఖీ కడతా, నేను కట్టాలా రవి కట్టాలా నీకు రాఖీ? నేను కడతా నేను కడతా రాఖీ నేను కడతా రాఖీ గుద్దితే అదే ఎందుకు నీకు దానికి సంబంధం నిన్న మాట్లాడుకున్నాం నా కదా. సంబంధం లేదు మరి ఎందుకు కడుతున్నావు? నేను అట్లా చెల్లెలు అనుకోను సరే అన్న నేను కడతా నీ అమ్మని దిగ అన్న అంటే గుద్దుతా అట్లే అన్నయ్య ప్లీజ్ అన్నయ్య పిచ్చి పువ్వుదాను నాకు అర్థం అదే కదా కాదు. పిచ్చి పూదానగా చేస్తుంది రాఖీ అంటాడు నేను కడతా నేను కడితే ఏమవుతుంది కెమెరా పెట్టాలా గైస్ ఇదే నెరుపుదా ఇది నాకు అర్థం కాదు నా కోసం తాగింది నా కోసం కాళ్ళు పట్టుకునేది లవ్ చేస్తాను ఇప్పుడు అన్న ఉంటుంది ఇలా రూమ్ లో దొరికి గుర్తులేదా? అన్న లెక్కైనా సరే నువ్వు నీ ప్రేమ నాకు దొరుకుతుంది అని ఆ, ఈ పిచ్చి పువ్వు అందరు నమ్మిస్తుంది మీకు కూడా నమ్మిస్తాను అంతే అన్న ప్లీజ్ అన్న ఒకసారి కట్టు రాకి కట్టించుకుంటా ఆఫ్ కెమెరాలో నా జోలికి వచ్చిన అమ్మని దిగేసా గుద్దుతా అట్లా. సరే అన్న షార్ట్ వీడియో తీసి చెప్తున్నా పెట్టాలి బుద్ధి చంపుతా నిన్ను సరే అన్న ఇదే చెప్తున్నా నాకు తెలియదు పక్క వస్తుంది బరాబర్ గాయస్ వస్తుంది. ఇదే సరే చెప్తున్నా ఆఫ్ కెమెరాలో నా జోలికి వస్తే అది నేను వీడియోస్ సైడ్ నుంచి పెట్టుకుని అప్లోడ్ సరే చేస్తాను సరే చూరా సరే అన్న పట్టన్నా కానీ ఇది నాకు నీకు నేను గిఫ్ట్ ఇవ్వాలా
ఇది నా గిఫ్ట్ నేనేం gift నాకే ఇస్తా? చెల్లె అది ఆ? చెల్లె అవుతావు నాకు నువ్వు చెల్లిని. కాదు నేను అనుకోలేదు కాకి కడితే నాకు గిఫ్ట్ ఇచ్చి నాకు కట్టు ఏం గిఫ్ట్ కావాలి సరే చెప్పు ఏం గిఫ్ట్ కావాలి కొంచెం ముందు చాలు కదా. ఏంటి మందా మందా కదా అందరు కొడతాను నీకు. సరే మరి ఇంకేం గిఫ్ట్ అది అది కావాలి అయితే చీచి చీరెను నీచి చీచి చీరెను నీ చీర చీర చీ బయటమే. ఏం కాదు చెప్పు. ఏం అడుగుతున్నాడు వీడు నాకు అర్థం కాదు. అరే సరే, అంటే నాకు ఇక్కడ కట్టాలి, రాకెట్ తెచ్చుకో. కట్టాలి. నేను కట్టాలి ఫస్ట్ కట్టాలి. ఫస్ట్ నేనే కట్టా తర్వాత అక్క మీ చెల్లి కట్టు. ఫస్ట్ నేను బలి కట్టాకనే నేను కట్టలేదంటే నేను కట్టను రాఖీ ఏ నీకి మాకేం పోటే అంతే. ఇదైతే నాకు తెలీదు ఇదైతే నాకు తెలీదు నేనైతే ఫస్ట్ నీ దవడ మగం చక్కగా వస్తుంది కొట్టే నీ అమ్మ మా కొట్టనన్న కొట్టురా సక్కగా ఆగి అయితే కట్ట కట్ట అంటాను మడ్డ కూర్చుంది ఆయన నా గురించి నీ అమ్మ ఏమైతుందన్నా అన్నా నిజం చెప్తాను ఆ కెమెరాలో కన్నా వచ్చిన రాకి నా కళ్ళు నా చేతిలో ఉన్నంత వరకు నేను కొట్టి చంపుతా ఫిక్స్ అయిపో గిఫ్ట్ ఇస్తానులే అన్న ఏంది ఫస్ట్ ఏం గిఫ్ట్ కావాలి నీ ఇష్టం అదే ఒక పిల్లని సెట్ చేయి. సరే సెట్ ఇప్పుడే చేస్తా కావాలా? నిజంగా సెట్ ఇప్పుడు చేస్తాను కాదు. నీ మనసు నుంచి అంటున్నావా నీ నోటి నుంచి అంటున్నావా వాడు అంతగానో ఇష్టం అంటావు. బాగా ఉంది కానీ బాగా. ఏం బాధని రాఖీ పిల్ల- కాదు పిల్ల సెట్ చేయడానికి బాధని ఒక ఫ్రెండ్ దగ్గరైనా చూడవే కదా సీత రాఖీ కట్టేసా లేదు మనమే ఏమమే కావాలి మాకు ఉన్న రెస్పెక్ట్ పోతది అన్నలు నీ అన్న రూమ్ లో ఉన్నాడు అజ్జు అన్న పో. బాగా ఈయన రాజు గడవా ఏంటి? రాజు గడవా అజ్జు బాగా అవుతాడే చిన్నప్పటి నుంచి చూసాడు ఎలా కట్టాలి ఏం చూసాడు చిన్నప్పటి నుంచి? బాగా కట్టాలి చూసే మేము తీసేశాడు. ఆ. ఎందుకలా నేను కూడా మాట్లాడుతున్నావు చూసా. అన్నా? నాకు చూసావా? నువ్వు చూసావు పిల్లు కానీ చూసిండు. ఏయ్ అలా మాట్లాడకు నీకు ఏం అమ్మా? వద్దు. అన్న నువ్వు అలా మాట్లాడక చెల్లితోటి నేను కొడతా ఇప్పుడు నిజం చెప్తాను ఏదో మేకప్ మాటలకు కడతావు లేదా రాఖీ? కొడితే అచ్చలు పడిపోతాయి నీకోసం నేను జల్ది ఎంత కట్టేసి. రెడీ వచ్చినా రాఖీ కట్టడానికి అదే నేను కొడతా నిజం చెప్తున్నా ఎందుకు కొడతావన్నా కొడతావా? ఎందుకు కొడతావన్నా నీ తమ్ముడు ఉంటే నువ్వు కొట్టురా. అంటే తమ్ముడు చేద్దామన్నా కొట్టురా. రాఖీ? నువ్వు కొట్టిందా? నేను కట్టడానికి ఈమె కట్టు నేను కడతా నేను గిఫ్ట్ ఇస్తా తర్వాత నిజంగా గిఫ్ట్ కాదా నీకు ఇప్పటికి ఈమె పైన నీకు ప్రేమ ఉందా? ఏమైంది లాస్ట్ లాస్ట్ సో లాస్ట్ తీసేయాలి పట్టించుకుంటావా రాఖీ? ఏయ్ ఏ అన్నా అలా చెప్పొద్దు అమ్మో శాంతం పాపం శాంతం. తేజాకాంత్ రూమ్ లో పోయినప్పుడు లేదు నేను చేసినప్పుడు తప్పొస్తాను శాంతం గుద్దితే పాపం. చలికాలం మాట్లాడొద్దన్నా. చెల్లి మా ఇది కర్ణాటక ఐటమ్ 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 గిటమ్ అయినా అనుకో చంపేస్తా మాకి యాత్ర లేదు మాకు బంద్ మీరు మాకు ఇచ్చేదన్నారు డైరెక్ట్. స్టూడెంట్ కదా అమ్మ అనుకుంటున్నాను మరి నువ్వు తిట్టినప్పుడు లేదా చలికి ఎవరైనా అలా తిడతారా తప్పు కదా నీకోసం ఇంత మంచి రెడీ వస్తా వాళ్ళకి కూడా తెలుసు లంగా ఎవరు దొంగ ఎవరు నువ్వే లంగా. సరే అక్కడ నిజం చెప్తున్నా కట్టించుకున్నా ఆఫ్ కెమెరా వేసిందా నువ్వు ఎలా కట్టించుకుంటున్నావు రా నాకు అర్థం కాదు అమ్మ నేను కడతాను వచ్చా కట్టు ఏదో కట్టు నేను కట్టా కట్టు కట్టను కట్టు. నేను నువ్వు కట్టకపోతే నీకుండదు కట్టు. కట్టాలి ఇప్పుడు చచ్చినా నువ్వు. కట్టాలి, కట్టాలి. కట్టాలి. కట్టు. కట్టాలి. కట్టు. చచ్చాను కట్టాలి. ఇదో ఇప్పుడు నేను నిజం సీరియస్ అయిపోతా కట్టు ఏ రాఖీ కట్టు నాకు నాకు కట్టను. నాకు కట్టు కట్టను. రాఖీ కట్టు కట్టనంటున్నాగా, కట్ట. అక్క నిద్ర లేకుండా కట్టేసి వెళ్ళిపోండి మీ అక్క తిడుతుంది. Sorry guys, ఇవన్నీ prank మాత్రమే. ఇప్పుడు రాఖీ కడుతున్నా. ఎవరు తిట్టకండి. గిఫ్ట్ నువ్వు నాకు ఇచ్చే అవసరం ఇక్కడ ఒక లేదు. బీజం పెట్టుకొని నేను నీకు గిఫ్ట్ ఇస్తా దీన్ని తీసుకొని తెచ్చుకో. నా అమ్మ మెగా చూడమని ఇంకా హ్యాపీ రక్షాబంధన్. కాదు, నేను హ్యాపీ రక్షాబంధన్. ఏదో అక్కలని ఫీల్ అయినా ఏదో మూడు దీనికి మూడు లేసి ఇదైతారు అనుకుంటే ఒక మూడే దీనికి దిగమ్మ దాంట్లో వీళ్ళు అక్కలా చూడు ఊరికే అది వచ్చేసి ఈ అక్కలా డూప్లికేట్ మీదైతే అక్కడ ఉన్నది. నీకు ఇది కాదు నీకోసం నేను మంచిగా ఇద్దరం సేమ్ వేసుకున్నామే. బంగారతా? వజ్రం. గాయస్ నేను వీడియో పెడతా వద్దండి నాకు. మీ ఇష్టం పడుతుంది ఇగో బొట్టు పెట్టేసిన అనుకో స్వీట్ తినిపించేసా. నువ్వు అక్కవే నానే నేనే అయితే మంచిగా వాడికి చెల్లి అయి ఉంటే ఏ నీ కట్ట మా బావ నేను ఇది కాదు నీకు మంచి రాఖీ కడతా సానా ఉంటున్నా మరి బాయ్ 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 ఎందుకు పోతారు ఎందుకు నిద్ర లేదు నాకే తెలీదు.